brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం। ఈ రోజు మరోసారి సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు ప్రభాకర్ రావు। 2023 ఎన్నికలకు ముందు వాడిన 2 ఫోన్లు తీసుకురావాలని ఆయన్ని ఆదేశించారు। ల్యాప్టాప్ అలాగే ఆయన వాడిన ట్యాబ్స్ కూడా తీసుకురావాలని చెప్పింది సిట్। ఇవాళ ప్రణీత్ రావుతో కలిపి ప్రభాకర్ రావుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఈ నెల 9న 8:30 గంటల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించారు అధికారులు। ఫలితాల రోజే రిజైన్, హార్డ్ డిస్క్ల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కి ఎవరు ఆదేశాలు ఇచ్చారు అన్న ప్రశ్నల వర్షాన్ని కురిపించారు అధికారులు। 4000కు పైగా ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా ఆధారాలున్నాయని చెప్పారు। ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతర నిందితుల స్టేట్మెంట్స్ ని ముందు పెట్టి ప్రభాకర్ రావుని ప్రశ్నించారు సిట్ టీం। తనకేం తెలియదని, తాను ఆదేశాలు ఇవ్వలేదని అన్నారు ప్రభాకర్ రావు। చాలా ప్రశ్నలకు సమాధానాలు రాలేదని ఇవాళ ఇంకోసారి ప్రభాకర్ రావును ప్రశ్నించబోతున్నారు సిట్ అధికారులు। మా ప్రతినిధి విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు। దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తో విజయ్, లాస్ట్ టైం విచారణ జరిపినప్పుడు చాలా ప్రశ్నలకి ప్రభాకర్ రావు తెలీదు అనే సమాధానం ఇచ్చారు। ఈసారి ఆయన యూజ్ చేసిన 2 ఫోన్స్ ని అలాగే ఆయన వాడిన ట్యాబ్లను కూడా తీసుకుని విచారణకు రావాలని ఆదేశించారు। మరి ఈ రోజు ఆయన విచారణ ఎలా జరగబోతోంది, ఆయన ముందు ఎలాంటి ప్రశ్నలు ఉంచబోతున్నారు, ఈ రోజైనా ఆయన నుంచి సమాధానం రాబట్టగలరు అని అనుకుంటున్నారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు అత్యంత కీలకమైన విచారణ ప్రభాకర్ రావు మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు కొద్ది నిమిషాల్లో ఇక్కడికి రాబోతున్నారు। ప్రస్తుతం చూడొచ్చు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోపల మనం ఉన్నాం। ఆయన ఆ రోజు వచ్చినప్పుడు 8 గంటల పాటు విచారణ జరిపారు। ఈ కేసుకు సంబంధించిన విచారణలో అనేక ప్రశ్నలు గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినప్పుడు ఏ అంశాలైతే ఆయన అడిగారో వాటన్నిటి కూడా ఆయన సమాధానం చెప్పలేదు। ఎస్ఐబికి సంబంధించినటువంటి తాను ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో ఎక్కడా కూడా అధికారికంగా ఎవరి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు। దాంతోపాటుగా ఎస్ఓటీ ఏదైతే ఫామ్ చేశామో అది కేవలం యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్ కోసమే ఏర్పాటు చేశామని ఆయన సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు। కానీ ఈరోజు విచారణ మాత్రం అత్యంత కీలకం। ప్రభాకర్ రావుతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత కీలక నిందితుడు ఈరోజు ప్రణీత్ రావుని కూడా పోలీసులు విచారణకు పిలిచారు। మొన్న కూడా ప్రణీత్ రావు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు। కానీ ఈరోజు కన్ఫ్రంటేషన్ పద్ధతితో అటు ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ రావు ఇద్దరు కూడా ఈ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు। ప్రధానంగా 2023 ఎన్నికలకి ముందు ఆ తర్వాత ఏవైతే ఫోన్స్ వాడారో దాంతోపాటుగా ల్యాప్టాప్తో పాటు ఈ హార్డ్ డిస్క్లు, దాంతోపాటు మ్యాక్బుక్ ఏదైతే ఆయన వాడారో వీటన్నిటిని కూడా పోలీసులకు సబ్మిట్ చేయాలని ఇప్పటికే ప్రభాకర్ రావుకి పోలీసులు సూచించారు। మొన్న జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో జరిగిన విచారణలో వెజోన్ డీసీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు। ప్రస్తుతం బ్యాక్ గేట్ నుంచి ఆయన లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు। ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి ప్రభాకర్ రావు లోపలికి వస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు। కొద్దిసేపట్లోనే ఆయన లోపలికి వస్తారు। అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఈరోజు ప్రణీత్ రావుతో పాటుగా ప్రభాకర్ రావు ఇద్దరిని కలిపి పోలీసులు విచారణ చేరినారు। ఈ విచారణ అత్యంత కీలకంగా ఉంది। ప్రభాకర్ రావు మొన్న విచారణకు కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఈరోజు ప్రణీత్ రావును కూడా పిలిచి కన్ఫ్రంటేషన్ పద్ధతిలో ఇద్దరిని కూడా విచారించేందుకు పూర్తి స్థాయిలో పోలీసులు అయితే సిద్ధమయ్యారు। కొద్దిసేపటిలోనే డీసీపీ వెజోన్ కూడా జూబ్లీహిల్స్ పిఎస్కి చేరుకొని ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ ఇద్దరిని కూడా విచారణ చేయనున్నారు। రైట్, థ్యాంక్ యూ విజయ్। ఈ రోజు మరోసారి సిట్ ముందుకు ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు। అయితే గతసారి విచారణలో ఆయన నాకేం తెలీదు, నాకు ఎవరు ఆదేశాలు ఇవ్వలేదు అని మాత్రమే చెప్పారు। కానీ పూర్తి సమాచారాన్ని అయితే ఆయన నుంచి రాబట్టలేకపోయారు। అయితే 2023 ఎలక్షన్స్ కి ముందు మీరు వాడిన ఆ 2 ఫోన్లను కూడా ఈసారి విచారణకు తీసుకురావాలి అని ఆదేశించారు। అలాగే ఆయన వాడిన ల్యాప్టాప్, మ్యాక్ బుక్స్ ని కూడా తీసుకురావాలి అని సిట్ అధికారులు ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు విచారణ మరింత కీలకం కాబోతోంది। ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన్ని విచారించబోతోంది మరొకసారి సిట్।